అందరికీ నమస్కారం. రావణాసురుడు ఎంత సంస్కారవంతుడంటే, సీతాదేవిని అపహరించిన తర్వాత సీతాదేవి అనుమతి లేకుండా తన చిటికెన వేలిని కూడా తాకలేదు రావణాసురుడు. అంతటి సంస్కారవంతుడు అనేసి కొంతమంది హితబోధ చేస్తూనే ఉంటారు కదా! మరి అంతటి సంస్కారవంతుడైతే అసలు పరాయి స్త్రీని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? ఇది మాత్రం ఎవరు సమాధానం చెప్పరు. ఇక్కడ రావణాసురుడు సీతాదేవిని ఎందుకు టచ్ చేయలేదు, సీతాదేవి అనుమతి లేకుండా అనేదానికి 2 ఆన్సర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి, రావణాసురుడు దేవతలను ఓడించిన తర్వాత రావణాసురుడు కైలాస పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న అందాలని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు అతనికి వనదేవత అయిన రంభ కనపడుతుంది. ఆమెను చూసిన అతని హృదయం తక్షణమే తనతో కోరికని తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా కూడా బలవంతంగా ఆమెను అనుభవించి వెళ్ళిపోతాడు. ఈ రంభ నలకుబేరుని భార్య. ఈ నలకుబేరుడు ఎవరు అంటే కుబేరుని కొడుకు. కుబేరుడు రావణాసురుడు ఇద్దరు సోదరులు. అంటే రావణాసురుడి యొక్క కోడలు అవుతుంది ఈ రంభ. ఆ తరువాత రంభ చిందరవందర శరీరంతో భయంతో వణికిపోతూ నలకుబేరుని చేరుకుంటుంది. ఈమె పరిస్థితి చూసిన నలకుబేరుడు అసలు ఎవరు ఇలా చేశారు అనేసి ఆరాధిస్తాడు. రంభ నలకుబేరు నివాసానికి వెళ్ళేటప్పుడు తనకి జరిగిన అన్యాయం గురించి అతనికి వివరిస్తుంది. ఇది విన్న నలకుబేరుడు కోపంతో ఊగిపోతూ తన తపశ్శక్తి ద్వారా ఎవరు ఈ పని చేశారు అనేసి ధృవీకరించుకుంటాడు. ధృవీకరించుకున్న తరువాత ఎడమ చేత్తో నీళ్లు తీసుకుని రావణాసురుడిపై శాపం పలుకుతాడు. రావణాసురుడు తన పరాక్రమంతో తనని ఇష్టపడని ఏ స్త్రీని అయినా కూడా ఆ స్త్రీ అనుమతి లేకుండా తనని లైంగికంగా వాడుకోవాలనుకున్నా కానివ్వండి, జస్ట్ టచ్ చేసినా కూడా అదే క్షణం ఆ రావణాసురుడి తల 7 ముక్కలుగా చీలిపోతుంది అనేసి నలకుబేరుడు రావణాసురుడికి శాపం ఇస్తాడు. కానీ ఇది ఇంకొకలాగా కూడా చెబుతారు. రావణాసురుడికి బ్రహ్మ శాపం కూడా ఇదే విధంగా ఉంటుంది. అందువల్లే రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయలేదు అనేసి చెప్తారు. కానీ దానికన్నా ముందు ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి. రావణాసురుడికి ఈ శాపం ఏంటంటే, రావణాసురుడికి ఔన్నత్యానికి మరియు అతని ఉనికికి కారణం బ్రహ్మ అతనికి ప్రసాదించిన వరం. రావణుడు తన 9 తలలను బ్రహ్మకు సమర్పిస్తాడు. అతని చివరి తలను కత్తిరించి ఇచ్చే సమయంలో బ్రహ్మ అతని ముందు కనిపించాడు. అదేవిధంగా అనేక వరాలను కూడా ఇచ్చాడు. అతని తలలను అనంతంగా పునరుత్పత్తి చేయడం కూడా ఒక వరం అన్నమాట అందులో. అదేవిధంగా అంటే దట్టమైన అడవిలో గతంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఈ రావణాసురుడికి స్వయంభూ బ్రహ్మకు తన తలలను సమర్పించాడు అనేది కూడా చెప్తారు అరణ్యకాండంలో. రాముడు రావణాసురుడికి ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో 7 రోజుల పాటు నిరంతరాయంగా అతని తలలను 100 సార్లు నరికి వేసినా కూడా మళ్ళీ అతనికి తలలు వస్తూనే ఉంటాయి. అది దానికి రావణాసురుడికి ఉన్న వరం అన్నమాట. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తరువాత రావణాసురుడు సీతమ్మ అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో రావణాసురుడి మంత్రి అయిన మహాపాసుడు ఈ రావణాసుడితో ఈ విధంగా అన్నాడట, మీరెందుకు సీతమ్మ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు? మీకు ఎలాగో వరం ఉంది కదా, ఒక తల పోతే మళ్ళీ తల వస్తుంది కదా అనే విధంగా చెప్తాడట. దానికి రావణాసురుడు నా గురించిన ఒక రహస్యం మీరు తెలుసుకోవాలి అనేసి ఈ విధంగా చెప్పారట. ఒకసారి నేను ఖగోళ అప్సరస పుంజిక స్థల జ్వాలలా మెరిసిపోతూ ఉండే ఒక అప్సరసని ఆకాశంలో బ్రహ్మ నివాసం వైపు వెళ్ళడం చూశాను. ఆ తరువాత ఆమెను నేను అనుభవించాలనుకున్నాను. ఆమె ఒప్పుకోలేదు, కానీ బలవంతంగా నేను అనుభవించాను. తరువాత ఆమె ఒక నలిగిన కమలంలాగా కనిపించింది. ఆమె బ్రహ్మదేవుని నివాసానికి వెళ్ళింది. ఈ విషయం బ్రహ్మదేవునికి తెలిసిపోయింది. ఆ తర్వాత కోపంతో బ్రహ్మదేవుడు నాతో ఇలా అన్నారు, ఈ రోజు నుండి మీరు మరి ఏ ఇతర స్త్రీతోనైనా బలవంతంగా ఆనందిస్తే మీ తల నిస్సందేహంగా 100 ముక్కలుగా చీలిపోతుంది అనేసి ఈ విధంగా బ్రహ్మ నాకు శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపానికి భయపడే నేను సీతాదేవిని ఒక విదేహ పుత్రికగా బలవంతంగా నా అందమైన మంచం మీద ఎక్కించుకోవడం లేదు అనేసి అన్నారట. అంటే పుంజిక స్థల అనే అప్సరసపై రావణాసుడు బలాత్కారానికి పాల్పడ్డాడు కాబట్టి ఎప్పుడైనా అలాంటి పని చేస్తే అతని తల ధ్వంసం అవుతుంది అని బ్రహ్మ శాపం పెట్టాడు. అందువల్ల మాత్రమే సీతాదేవిని రావణాసురుడు టచ్ చేయలేదు. అర్థమైంది కదా? అంతేకాని అతని ఏదో ఉత్తమ పురుషుడు కాదు, అంత జెంటిల్మెన్ కాదు. సో కాల్డ్ కొంతమంది చెప్పేవారి విధంగా అనమాట. ఓకే, మన భాషలో చెప్పుకోవాలంటే ఇతను ఒక సీరియల్ రేపిస్ట్. ఎందుకంటే అంతకుముందు ఎంతోమంది మహిళలని అతను ఆ విధంగా చేశాడు కాబట్టి. అదేవిధంగా సీతాదేవిని ఎందుకు అపహరించాడు అనేసి అంటే తన చెల్లికి జరిగిన అవమానానికి అని అంటారు. అంత సీన్ అయితే లేదు. తన చెల్లి మీద రావణాసుడికి అంత ప్రేమ లేదు. ఎందుకంటే అంత ప్రేమ ఉన్నవాడైతే తన చెల్లెల భర్తని ఎందుకు చంపేస్తాడు?
మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీళ్ళనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ కొన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.